మాత్రం ఏమీ రావండి. ఇట్ ఈస్ ఎ వర్కింగ్ కాన్సెప్ట్. కేవలం జాయిన్ అయ్యి కూర్చుంటే మాత్రం నష్టపోతారు. అలాంటి వాళ్ళు దయచేసి రాకండి. సో ఇట్ ఈస్ ఎ సర్వీస్ ప్రొవైడర్ అని చెప్పాను. ఈ విధంగా మనల్ని గ్లోబల్‌గా సర్వీస్ ప్రొవైడర్ అనే ప్లాట్‌ఫార్మ్ అనేటువంటిది ఉంది. దీని ద్వారా ప్రతి ఒక్కరు మంచి ఆపర్చునిటీతోని మంచి ఇన్‌కమ్ సంపాదించేటువంటి అవకాశం ఇక్కడ ఉంది. కంపెనీ విజన్ గూడా వరల్డ్ వైడ్‌గా ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వడం కోసమనే వచ్చింది. మరి దీంట్లో మనం ఏమైనా నష్టపోయేది ఉందా? ఈ కంపెనీ ఉంటదా? పోతదా? ఈ విషయాలన్నీ గూడా మనం డిస్కస్ చేద్దామండి. సో కంపెనీ మిషన్ కూడా కల్చర్ ఆఫ్ గ్రోత్ అండ్ కొలాబరేషన్, ట్రాన్స్పరెంట్ అండ్ సెక్యూర్ ఇన్కమ్ సిస్టమ్, లెవెల్ అన్లాక్ ఇన్కమ్, ఆటో పూల్ ఇన్కమ్ అండ్ టీహెచ్‌బీ సాలరీ అండి. సో ఇన్ని రకాల సర్వీసులు మనకు ఈ కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. మరి అలాంటప్పుడు బయట మార్కెట్‌లో గూడా మంచి ప్రొడక్ట్ బేస్ కంపెనీలు ఉన్నాయంటున్నాం. మంచి ఇన్కమ్ తీసుకునేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. మరి వై మిలియనియర్ వాల్ట్? ఎందుకు మనం మిలియనియర్ వాల్ట్ చేయాలి? దీంట్లో మనం ఏమైనా నష్టపోయే ఛాన్స్ ఉందా అంటే, ఇక్కడ ఇది కంపెనీ కాదు. ఇప్పుడు పేటీఎం గాని, గూగుల్ పే గాని, ఫోన్‌పే గాని కంపెనీ అంటామా అండి? పోనీ అవి పోతాయని అంటామా? కదా! ఎందుకు? అవి కంపెనీలు కావు. అదే విధంగా ఇది కూడా నో కంపెనీ. ఇది కంపెనీ కాదు. అండ్ నో ఇన్వెస్ట్‌మెంట్ అండి. ఇక్కడ మీరు 1,00,000 కట్టండి, 2,00,000 ఇస్తాం అన్నటువంటిది లేదు. ఇన్వెస్ట్‌మెంట్ కాన్సెప్ట్ కాదు. అండ్ నో ఆర్‌ఓఐ అండి. దీని మీద 1%, 2%, 3% ఇస్తాం అనేటువంటిది కాదు. అండ్ నో విత్‌డ్రాయల్. సో చాలా కంపెనీలో విత్‌డ్రాయల్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ వాలెట్‌కి పంపిస్తారు. వాలెట్ నుంచి ఈ వాలెట్ అంటారు. ఈ వాలెట్ నుంచి ప్రొడక్ట్ పర్చేసింగ్ అంటారు. లేకపోతే మంత్లీ వన్స్ ఇవ్వడం జరుగుతుంది. లేదా 15 డేస్‌కోసారి, వీక్లీ వన్స్ లేదా 12 అవర్స్‌కోసారి ఇలా ఉంటాయి చాలా వరకు. బట్ ఇక్కడ ఆన్ ది స్పాట్, ఆన్ ది స్పాట్ అంటే మీరొక పర్సన్‌ని పరిచయం చేసిన క్షణంలోనే మీ ఇన్‌కమ్ అనేటువంటిది మీ అకౌంట్‌లోకి రావడం జరుగుతుంది. కనుక డైరెక్ట్‌గా ఇక్కడ విత్‌డ్రాయల్ అనేటువంటిది లేదు. డైరెక్ట్ ఇన్‌కమ్ తీసుకోవచ్చు. అండ్ నో అడ్మిషన్ ఫీజ్. ఇక్కడ ఎలాంటి అడ్మిషన్ ఫీజెస్ ఉండవు. అండ్ నో రిస్క్, నో లయబిలిటీ, 100% ఇన్‌స్టంట్ పే ఔట్. 100% అంటే ఇక్కడ కంపెనీకి డబ్బులు పోయేటువంటి అవకాశమే లేదు. కంపెనీకి డబ్బులు పోయే అవకాశం లేదు. కంపెనీ మనకిచ్చే అవకాశం అంతకంటే లేదు. డైరెక్ట్ మనం ఒకరిని రిక్రూట్ చేయగానే మనకు ఇన్‌స్టంట్ పే ఔట్ అనేది రావడం జరుగుతుంది. కనుక ఇక్కడ ఎవరు నష్టపోయే ఛాన్స్ లేదు. సో మరి ఎలా స్టార్ట్ చేద్దాం ఈ బిజినెస్‌ని? సో ఎంబార్క్ ఆన్ యువర్ జర్నీ టు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ విత్ జస్ట్ $15. జస్ట్ $15 తోని రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు. అండ్ గెట్ ఇమ్మీడియేట్ యాక్సెస్ టు ఎ వరల్డ్ ఆఫ్ ఆపర్చునిటీ డిజైన్ టు మాక్సిమైజ్ యువర్ ఎర్నింగ్ పొటెన్షియల్. మీరు $15తో రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు. ఇక్కడ మాక్సిమం మీరు ఎంత సంపాదించాలనుకుంటున్నారో 2026లో మీరు ఏదైతే డిసైడ్ అయ్యారో చాలామంది ఈ 2026 రాగానే 1 ఇయర్ 1 క్రోర్ చాలా కంపెనీలు నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో నేను చాలా కంపెనీలకు లైవ్ ప్రోగ్రామ్ అండ్ జూమ్ ప్రోగ్రామ్ చేస్తుంటాను. ప్రతి ఒక్కరు 1 ఇయర్ 1 క్రోర్. యెస్. 1 ఇయర్ 1 క్రోర్ ఇక్కడ ఈ మిలియనియర్ వాల్ట్‌లో సాధ్యమవుతుంది. అయితే గోల్ పెట్టుకోగానే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ సెట్ చేసుకోవాలి. గోల్ సెట్టింగ్ కంటే ఇంపార్టెంట్ మైండ్ సెట్టింగ్. నేను ఈ బిజినెస్ ఎందుకు తీసుకున్నాను? ఇది నేను చేయగలుగుతానా లేదా? ఎంతకాలం చేయాలి? ఎంతమందిని చేయాలి? ఎంతమందిని చేస్తే ఎంత అమౌంట్ వస్తుంది? నాకెంత అవసరం ఉంది? అనే విషయాలన్నీ కూడా మైండ్ సెట్టింగ్ చేసుకొని ఈ బిజినెస్ స్టార్ట్ చేసినట్లయితే 100% ఇక్కడ ప్రతి ఒక్కరు సక్సెస్ కావచ్చు. జస్ట్ $15 తోని రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు. సో స్టార్ట్ విత్ జస్ట్ $15 అండ్ గెట్ ఫుల్ వెబ్‌సైట్ యాక్సెస్, కంప్లీట్ పేఅవుట్ కంట్రోల్, 100 లెవెల్స్ ఎర్నింగ్ మోడల్, ఆటో పూల్ ఇన్కమ్ అండ్ టీహెచ్‌బీ సాలరీ. సో ఇన్ని రకాలంటే $15తో రిజిస్ట్రేషన్ చేయగానే మనకు వెబ్‌సైట్ యాక్సెస్ వస్తుంది. ఆ వెబ్‌సైట్‌లో మనం అన్నీ గూడా చూసుకోవచ్చు. మన అండర్‌లో ఎవరు జాయిన్ అవుతున్నారు? ఎవరు అన్‌లాక్ చేస్తున్నారు? ఎవరి ద్వారా ఎంత ఇన్కమ్ వస్తుంది? 100 లెవెల్స్ నుంచి ఎలా ఇన్కమ్ వస్తుంది? ఆటో పూల్ ఇన్కమ్ ఎలా వస్తుంది? ఆటో పూల్ సిస్టమ్‌కి ఏం కావాలి? టీహెచ్‌బీ సాలరీ తీసుకోవాలంటే ఇక్కడ ఎలాంటి కండిషన్స్ ఉన్నాయి? ఇవన్నీ గూడా మనం వెబ్‌సైట్‌లో చూసుకోవడానికి $15 అది ఓన్లీ వన్ టైమ్. మళ్ళీ మళ్ళీ పే చేయాల్సింది కాదు. $15 ఓన్లీ వన్ టైమ్ మాత్రమే. దాని తర్వాత మన ఐడీ యాక్టివేట్ చేసుకోవాలి. మన ఐడీ యాక్టివేట్ చేసుకోవాలి. ఐడీ యాక్టివేషన్ చేసుకోవడానికి $60 తోని లెవెల్స్ అన్‌లాక్ చేయాలి. $60 అంటే ఫస్ట్ $15, సెకండ్ అన్‌లాక్‌కి $60 అంటే మొత్తం $75 మాత్రమే మన జేబులో నుంచి పెట్టాల్సి ఉంటుంది. $75 అంటే నియర్లీ ₹7,000 వరకు అవుతుంది. సో ఫస్ట్ టైమ్ మాత్రమే. తర్వాత మనకొచ్చే ఇన్కమ్ నుంచే మనం లెవెల్స్ అన్‌లాక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇది ఇన్వెస్ట్‌మెంట్ కాదు. ఎందుకనంటే
ఇది ఈ బిజినెస్ మనం స్టార్ట్ చేయడం కోసము $15 రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. $60 అన్లాక్ చేయడం ద్వారా మన పైన ఉన్నటువంటి అప్లైనర్స్ కంటే మిమ్మల్ని జాయిన్ చేసిన వాళ్ళు, వారిని జాయిన్ చేసిన వాళ్ళు, వారిని జాయిన్ చేసిన వాళ్ళు మొత్తం 4 లెవెల్స్ అన్లాక్ అవుతాయి. 3 లెవెల్స్ లో $15 $45 పై సీనియర్లకు వెళ్ళిపోతాయి. రిమైనింగ్ $15 ఆటో పూల్లోకి వెళ్తుంది. ఎందుకంటే ఆటో పూల్ సిస్టమ్ ద్వారా మనం మంచి ఇన్కమ్ తీసుకున్నటువంటి అవకాశం ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి, $15 తోని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. $60 తోని లెవెల్స్ అన్లాక్ చేయాలి. మనం ఒక పర్సన్ జాయిన్ చేస్తే అతని నుంచి 100 లెవెల్స్ వరకు మనం ఇన్కమ్ తీసుకున్నటువంటి అవకాశం ఉంది. మీరు ఎంత మందిని జాయిన్ చేస్తే అన్ని $15 మీకు స్పాట్ లో వస్తాయి. ఒక్కరిని జాయిన్ చేస్తే $15, ఇద్దరిని మనం రిక్రూట్ చేస్తే అంటే డైరెక్ట్ చేస్తే $30, ముగ్గురినైతే 45, నలుగురినైతే $60, 10 మెంబర్స్ అయితే $150, అదేవిధంగా 50 మెంబర్స్ అయితే $750, 100 డైరెక్ట్ చేస్తే $1,500 వరకు మనం తీసుకునేటువంటి అవకాశం ఇక్కడ ఉంది. అంటే మీరు ఎంత మందినైనా రిక్రూట్ చేసుకోవచ్చు. బట్ మీకు మొదట్లో నేను కొన్ని స్లైడ్స్ పెట్టాను. కొందరు 3 మ్యాట్రిక్స్ ద్వారా చేస్తున్నారు, అంటే ముగ్గురు ద్వారానే బిజినెస్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. నలుగురు చేయొచ్చు, 5గురు చేయొచ్చు, 20 మందిని చేస్తే 100% మనం ఇందులో ఇన్కమ్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో ఒకసారి చూద్దాం. $60 తో అన్లాక్ చేయగానే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ విధంగా ఫస్ట్ అప్లైనర్కి మిమ్మల్ని జాయిన్ చేసిన వాళ్ళను, వారిని జాయిన్ చేసిన వాళ్ళను, వారిని జాయిన్ చేయాలి. అంటే ముగ్గురికి 15 $45 స్పాట్ లో వెళ్ళిపోవడం జరుగుతుంది. 4th వన్ వచ్చేసి మనకు ఆటో పూల్లోకి వెళ్తుంది. మనం $60 తో అన్లాక్ చేసాం కనుక మన యొక్క అమౌంట్ లిమిట్ కూడా దానికి 4x అండి. 4x అంటే 4 రెట్లు. $60 ఇంటూ 4 అంటే ఏమవుతుందండి? $240 వరకు మనం ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. $240 వరకు ఇన్కమ్ తీసుకున్నాక మళ్ళీ మనం $60 తోని అన్లాక్ చేయాల్సిందే. ఇలా అన్లాక్ చేస్తేనే పై సీనియర్స్ కు డబ్బులు వెళ్తాయి. మీ అండర్లో కూడా వచ్చిన వాళ్ళు అన్లాక్ చేస్తేనే మీకు డబ్బులు రావడం జరుగుతుంది. కనుక ఈ అన్లాక్ అనేటువంటిది ఖచ్చితంగా 100% అర్థమయ్యేటట్టు చెప్పాలి. $60 తో అన్లాక్ చేస్తే $240 వరకు ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. దాని తర్వాత మళ్ళీ $60 తోని అన్లాక్ చేయాల్సిందే. ఈ విధంగా చేసుకుంటూ వెళ్తే 100 లెవెల్స్ వరకు మనం ఇన్కమ్ తీసుకున్నటువంటి అవకాశం ఉంది. ఇది కొన్ని లక్షల నుంచి కోట్ల రూపాయలకు వెళ్ళడం జరుగుతుంది. సో రోజుకు ఒక్కరిని జాయిన్ చేసినా కూడా రోజు $15 అంటే రోజు $1,500 మనకు వచ్చినట్లే. ఇద్దరిని జాయిన్ చేస్తే $3,000. సో ఇలా అన్లాక్ చేయడం ద్వారా ఇన్కమ్ తీసుకున్నటువంటి అవకాశం ఉంది. అదే విధంగా నెక్స్ట్ అన్లాక్స్ ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఆటో పుల్ సిస్టమ్ ఉంది. అంటే ఈ విధంగా అన్లాక్ చేసుకుంటూ వెళ్తే 100 లెవెల్స్ తర్వాత ఆగిపోతుందా? లేదండి. 100 లెవెల్స్ తర్వాత 101 లెవెల్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం $15 మనం ఇస్తున్నాం కదా, నెక్స్ట్ $30 రావడం జరుగుతుంది. సో $30 తోని మనం ఇక్కడ అన్లాక్ చేస్తాము. దానికి 4x అంటే 4 రెట్లు వస్తుంది. దాని తర్వాత మళ్ళీ 100 లెవెల్స్ వరకు అదే ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ 100 లెవెల్స్ కి $60 తోని మనం అన్లాక్ చేస్తాం. $60 ఇంటూ 4x అంటే 240. ఈ విధంగా ఇది కంటిన్యూషన్ ప్రాసెస్ అండి, కంటిన్యూగా నడుస్తూ ఉంటుంది. సో ఈ విధంగా అన్లాక్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరు ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. దీని తర్వాత అయితే ఇక్కడ సిస్టమ్ ఆటో పూల్ అనేది ఎలా పెట్టారంటే స్టార్టింగ్ లోనే మనం ఆటో పూల్లోకి వెళ్తాం. ఎవరైతే జాయినింగ్ తోనే $60 తోని అన్లాక్ చేయడం ద్వారా మొత్తం 4 లెవెల్స్, ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఆటో పూల్. తర్వాత ఈ $240 వచ్చాక మళ్ళీ మనం $60 చేస్తే 4, 5, 6 మళ్ళీ ఆటో పూల్. నెక్స్ట్ మళ్ళీ 7, 8, 9 ఆటో పూల్. ఈ విధంగా ఆటో పూల్ ద్వారా ఇది సాఫ్ట్వేర్ ద్వారా మనం మన ప్రమేయం లేకుండా మనం ఎవరిని జాయిన్ చేయకుండానే జాయిన్ చేయకుండానే ఆటో పూల్ సిస్టమ్ ద్వారా ఇన్కమ్ తీసుకున్నటువంటి అవకాశం ఉంది. ఇది చాలా పెద్ద ఎత్తున వస్తుందండి. ఎందుకంటే గ్లోబల్ గా జరిగేటువంటి బిజినెస్ లో, వరల్డ్ వైడ్ గా జరిగేటువంటి బిజినెస్ లో ఎవరు జాయిన్ అయినా కూడా $60 తో అన్లాక్ చేస్తారు కనుక వాళ్ళు ఆటో పూల్లోకి వచ్చేస్తారు. ఎవరైతే ఇలా ఆటో పూల్లోకి వస్తున్నారో వాళ్ళు మన అండర్లో 4 మ్యాట్రిక్స్ రూపంలో రావడం జరుగుతుంది. అంటే ఇది కంపెనీ సాఫ్ట్వేర్ ద్వారా జరుగుతుందండి. $15 తోని ఎవరైతే $60 అన్లాక్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మీ అండర్లోకి రావడం జరుగుతుంది. అంటే టోటల్ గా $60 మీ అకౌంట్ లో మీ కనబడుతుంటాయి. దీంట్లో 50% మీ ప్రాఫిట్.
అంటే డైరెక్ట్‌గా మీ అకౌంట్‌లోకి $30 రావడం జరుగుతుంది. నెక్స్ట్ $30 తోని సెకండ్ ఆటో పూల్‌లోకి వెళ్తారు. ఎవరైతే ఫస్ట్ ఆటో పూల్ కంప్లీట్ అయిపోయిందో వాళ్ళందరూ కూడా సెకండ్ ఆటో పూల్‌లో 30, 30, 30గా రావడంతోని టోటల్ ఇక్కడ $120 అవుతుందండి. దీంట్లో $60 మీ ప్రాఫిట్ ఉంటుంది. అంటే మీ అకౌంట్‌లోకొచ్చేస్తాయి. $60 నెక్స్ట్ ఆటో పూల్‌లోకి వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా ఎవరైతే 30 కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా 60 కంప్లీట్ చేసుకున్న వాళ్ళు కూడా మీ అండర్‌లో రావడం జరుగుతుంది. దాంతో ఇక్కడ $240 అవుతుంది. దీంట్లో $120 మీ ప్రాఫిట్ అవుతుంది. $120 నెక్స్ట్ ఆటో పూల్‌లోకి వెళ్తుంది. ఈ విధంగా ఆటో పూల్ సిస్టమ్ ద్వారానే కొన్ని ఒక 20 ఆటో పూల్స్ కంప్లీట్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఇన్‌కమ్ చూసుకుంటే ఆశ్చర్యపోయేటువంటి ఇన్‌కమ్ అండి. ఇది నమ్మశక్యం గాని ఇన్‌కమ్. దాదాపుగా 471,85,890 అంటే ఒకసారి ఆలోచించండి. 400 క్రోర్స్ అండి. 471,85,890 డాలర్స్ అంటే నియర్లీ 400 క్రోర్స్. అయితే ఇంత ఇన్‌కమ్ వస్తుందా? ఏది కేవలం 7,000తో స్టార్ట్ చేస్తే ఇంత ఇన్‌కమ్ తీసుకోవచ్చా? అంటే ఇక్కడ వర్కింగ్ కాన్సెప్ట్ ఇది మనకు డూప్లికేషన్ జరుగుతూ ఉండాలి. అయితే నేనేమంటానంటే ఇంత ఇన్‌కమ్‌లో మనం ఒక 10% అచీవ్ అయినా, లేదా 1% అచీవ్ అయినా గూడా ఈ సంవత్సరంలో మీరు మిలియనియర్ వాళ్ళ ద్వారా మిలియనియర్ అయ్యేటువంటి అవకాశం ఇక్కడ ఉంది. అక్కడ లెవెల్స్ అన్‌లాక్ ద్వారా ఇన్‌కమ్ ఉంది. మిలియన్స్ ఆర్ లక్షల్లో ఉంది. అది గూడా క్రోర్స్‌లో వెళ్తుంది. అదే విధంగా ఆటో పూల్ ద్వారానే ఇక్కడ మీరు మిలియనియర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. 100% అవుతే ఇది అవుతది. 100% అనుకోవద్దు. జస్ట్ మనము ఏ బిజినెస్‌లోనైనా 10% గ్యారంటీగా జరుగుతది. ఒక 100 మెంబర్స్‌కి మనం ఈ బిజినెస్ చెప్తే 10 మెంబర్స్ జాయిన్ అవుతారు గదా! ఒక 1000 మెంబర్స్‌కి మనం ఇది ఎక్స్‌ప్లెయిన్ చేస్తే 100 మెంబర్స్ జాయిన్ అవుతారు. 10% గ్యారంటీ ఉంటుంది. కనుక ఇక్కడ ఈ టోటల్ అమౌంట్‌లో మనం 10% అచీవ్ అయినా కూడా మిలియనియర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కనుక ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి మనకు టీహెచ్‌బీ సాలరీ ఉందండి. ఈ సాలరీ కూడా ఎలా అంటే మినిమమ్ 3 లెగ్స్ ఉండాలి. మాక్సిమం ఎంతన్నా ఉండొచ్చు. సో లెగ్ ఏ నుంచి 40% అంటే 40 మెంబర్స్. లెగ్ బి నుంచి 30%, లెగ్ సి అండ్ అదర్స్ అన్నీ కలిపి 30%. సో 40, 30, 30 రేషియో అంటే కంప్లీట్‌గా మనకు 100% అంటే 100 మెంబర్స్ మన అండర్‌లో అయితే అంటే మనం ఒక్కరం చేస్తే కాదు. మన టీమ్ ద్వారా అయినా సరే 100 మెంబర్స్ అయితే $25 ఇంటూ 12 వీక్స్. 12 వీక్స్ అంటే 3 మంత్స్ అండి. 3 మంత్స్‌లో 25 ఇంటూ 12 అంటే $300 అవుతుంది. అంటే ఐఎన్ఆర్‌లో రూ. 30,000 వరకు మనం ఏదైతే $15తో రిజిస్ట్రేషన్ అయ్యాం గదా! అందులో నుంచి మనకు సాలరీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే $15 ఇన్ 12 వీక్స్ అంటే 30,000. ఆ విధంగా మరొక 300 మెంబర్స్ అయినట్లయితే $50 సాలరీకి ఎలిజిబుల్ అవుతాము ఇంటూ 12 వీక్స్. సో $50 ఇంటూ 12 వీక్స్ అంటే $60 అవుతుంది. అంటే 60,000 వరకు మనం ఇన్‌కమ్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ మీరు ఫస్ట్ వీక్ $25కి ఎలిజిబుల్ అయ్యారు. సెకండ్ వీకే మీకు $15 కూడా ఎలిజిబుల్ అయితే, ఆ పైన $25 ఇంటూ 12 టోటల్ అమౌంట్ మనకివ్వడం జరుగుతుంది. చాలా కంపెనీలు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తాయి. మీరు 50కి ఎలిజిబుల్ అయ్యారు కదా! ఇక 25 రాదు అంటారు. ఇక్కడ ఆ 25 టోటల్ అమౌంట్ ఇస్తుంది. నెక్స్ట్ $50 సాలరీ తీసుకోవచ్చు. ఆ విధంగా నెక్స్ట్ 600 మెంబర్స్ అయితే $100 పర్ వీక్ ఇంటూ 12 వీక్స్ అంటే $1,20,000 మనము తీసుకునే అవకాశం ఉంది. ఈ విధంగా సాలరీ చూస్తేనే దాదాపుగా లాస్ట్ ఇన్‌కమ్ చూడండి ఇక్కడ 20 వరకి $5,00,000 12 వీక్స్ అండి. $5,00,000 అంటే 5,00,00,000 పర్ వీక్. అంటే టోటల్‌గా 11,000,000 ప్లస్ అవుతుందండి. సో, సాలరీ ద్వారా గూడా మనం మిలియనియర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో, ఈ విధంగా 3 రకాల కమిషన్‌లో మనకు అన్‌లాక్ ద్వారా, అదేవిధంగా ఆటో పూల్ ద్వారా, అదేవిధంగా సాలరీ ద్వారా ప్రతి ఒక్కరూ ఇక్కడ మిలియనియర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక మరొక ఇన్‌కమ్ రాబోతుంది. అది రీపర్చేస్ ప్రొడక్ట్స్ అండి. మన కంపెనీ విజన్, మిషన్ కూడా ఏంటంటే ఆన్‌లైన్ పోర్టల్ చేయాలి. ఈ కామర్స్ బిజినెస్ తీసుకురావడం కంపెనీ యొక్క మెయిన్ ఉద్దేశ్యం. అందుకనే ఇంత తక్కువ అమౌంట్‌కే అంటే $75 తోనే ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకున్నట్లయితే రేపు నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్, బ్రాండెడ్ ప్రొడక్ట్స్ అన్నీ గూడా తీసుకురాబోతుంది. సో, ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత ఆన్‌లైన్‌లో మనకు నచ్చిన ప్రొడక్ట్ మనం కొనుక్కోవడం ద్వారా బయటి మార్కెట్ కంటే గూడా తక్కువ ప్రైస్‌కే ఉంటుంది. అదే విధంగా మనకు కొంత డిస్కౌంట్ గూడా రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు $75తో రిజిస్ట్రేషన్ అయ్యారు. బిజినెస్ చేద్దాం అనుకున్నారు. కానీ మీకున్న బిజీ వల్లనో లేకపోతే మీకు కాలేదనుకుందాం. బిజినెస్ కాలేదు. అయ్యో! నేను $7,000 నేను నష్టపోయినట్టేనా అంటే కాదు. ఇక్కడున్నటువంటి ప్రొడక్ట్‌లో మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నా గూడా
ఆ 7,000 ఆ $75 అనేటువంటిది ఇక్కడ రిడీమ్ చేసుకున్నటువంటి అవకాశం ఉంది. అంటే ఎవరైనా చేసినా, చెయ్యకపోయినా ఇక్కడ ఇన్‌కమ్ తీసుకునే అవకాశం ఉంది. చేస్తే ఎక్కువొస్తది. చెయ్యకపోయినా మీ అమౌంట్ మీరిక్కడ ఎనీ ప్రొడక్ట్స్ డ్రెస్ మెటీరియల్స్ కావచ్చు, టీవీ గావచ్చు, ఫ్రిడ్జ్ గావచ్చు, వాషింగ్ మెషిన్ గావచ్చు, ల్యాప్‌టాప్ గావచ్చు, ఫోన్‌లు గావచ్చు, ఏ టు జెడ్ ప్రొడక్ట్స్ ఉంటే గనక ఏదో ఒక వస్తువు మనం బయట ఎలాగో కొంటున్నాం గనక అది గూడా బ్రాండెడ్ అండి. కంపెనీ ఏం కాదు. కంపెనీ తయారు చేసిన ఏమో ఇప్పుడు అమెజాన్ ఏం తయారు చేస్తది? ఎక్కడ ఏ ప్రొడక్ట్ కావాలంటే ఆ ప్రొడక్ట్‌ను సర్వీస్ చేస్తది. దానికి సర్వీస్ టాక్స్ తీసుకుంటారు. వాళ్ళ కమిషన్ వాళ్ళకెళ్ళిపోతుంది. ఇక్కడ గూడా కంపెనీకి ఇప్పుడు ప్రాఫిట్ ఉంటుందండి. అంటే ప్రొడక్ట్స్ స్టార్ట్ అయితేనే. అయితే ఒక క్వెషన్ నేను స్టార్టింగ్‌లో వేశాను. ఒకవేళ కంపెనీ పోతే చాలా మందికి డౌట్ ఉంటది. ఎందుకంటే ఇలాంటి కంపెనీలు చాలా వచ్చినాయి, చాలా పోయినాయి గనక అంత ఈజీగా ఎవరు నమ్మరు. అయితే కంపెనీ ఎప్పుడు పోతుంది అనేటువంటి విషయాన్ని ఒక్కసారి ఆలోచించండి. కంపెనీ ఎప్పుడు పోతది? కంపెనీ దగ్గర డబ్బు జమైనప్పుడు. మనం ఏదైతే $60తో అన్లాక్ చేస్తున్నామో ఇది 100% ఇన్‌స్టంట్‌గా ఎవరి వాళ్ళకొచ్చేస్తున్నాయి. అంటే మనకు అకౌంట్ టు అకౌంటే పే. పర్సన్ టు పర్సన్ వస్తున్నాయి. కంపెనీకి ఒక రూపాయి కూడా పోవట్లేదు. అప్పుడేమవుతుంది? కంపెనీ దగ్గర ఏ అమౌంట్ ఉండదు. కనుక వాళ్ళ టార్గెట్‌లు అయిపోయిన తర్వాత మూసేయడమో, బంద్ చేయడమో అనేటువంటిది జరపలేరు. ఇప్పుడు అమెజాన్ బంద్ చేస్తారా? పేటీఎం గాని, ఫోన్‌పే గాని, గూగుల్ పే గాని పోతాయా? పోవు గదా! ఎందుకంటే అవి సర్వీస్ ప్రొవైడర్‌లే. మిలియనర్ వాల్ట్ కూడా సర్వీస్ ప్రొవైడరే. అదే విధంగా ఇంకా కొన్ని కంపెనీలు ఎప్పుడు పోతాయి? రేపటి రోజున మనం సీనియర్ అయ్యాక మనకు లక్షల టీము వచ్చిన తర్వాత మనకు పెద్ద మొత్తంలో అమౌంట్ ఇవ్వాల్సున్నప్పుడు వాళ్ళు ఇవ్వలేక మూసేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక్కడ కంపెనీ ఇచ్చేది ఏమి లేదు. కంపెనీకి మనం ఇచ్చేది ఏమి లేదు. కనుక వాళ్ళ దగ్గర జమ అయ్యేటువంటి డబ్బే లేదు. కేవలం $15 రిజిస్ట్రేషన్ అంటే అది వెబ్‌సైట్ మెయింటెనెన్స్‌కుంటుంది. ప్లస్ దాంట్లోంచి మళ్ళీ మనకు టీహెచ్‌పీ సాలరీ ఇస్తున్నారు. కనుక కంపెనీకి మిగిలేది 1 ఆర్ 2% మాత్రమే. కనుక కంపెనీ పోయే ఛాన్స్ ఇక్కడ లేదు. కనుక హ్యాపీగా ఈ బిజినెస్ ప్లాన్‌ను మరొక్కసారి వినే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఫస్ట్ టైమ్ అర్థం కాకపోవచ్చు. అర్థమైనా గూడా కొన్ని రకాల డౌట్స్ ఉంటాయి. కనుక మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వారి ద్వారా మీరు ఈ బిజినెస్ ఒకసారి మరొక్కసారి విని దాని పూర్తి వివరాలు తెలుసుకొని 100% ఈ బిజినెస్‌ను ఉపయోగించుకొని ఈ 2026లో 2026లో ప్రతి ఒక్కరు మిలీనియర్స్ కావాలనేటువంటి ఉద్దేశ్యంతోనే ఈ మిలీనియర్ వాల్ట్ రావడం జరిగింది. సో, మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న కాలిక్యులేషన్ ఇచ్చారు ఒకసారి గమనించండి. కంపెనీ ఏమంటుందంటే 20 డైరెక్ట్ చేయండి. 20 డైరెక్ట్ చేసి ఆ 20 మెంబర్స్‌ని మీరు 20 చేయండి అని డూప్లికేషన్ చేసుకుంటూ వెళ్తే జస్ట్ 3 లెవెల్స్‌లోనే ఫర్ ఎగ్జాంపుల్ నెల రోజులు పట్టిందనుకోండి. 1 మంత్ పట్టింది. ఒక 50, 60 మందికి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేశారు, వినిపించారు. 60, 70 మెంబర్స్‌కి మనం వినిపిస్తే ఈజీగా 20 మెంబర్స్ తీసుకుంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవకాశం కోసం చూస్తున్నారు. లీగల్‌గా ఉండాలి. కంపెనీ పోయేటట్టు ఉండొద్దు. దీన్ని 10 కాలాల పాటు చేద్దాం అనేటువంటి ఉద్దేశ్యంతోనే వస్తాం. బట్ ఆ సరైన ప్లాన్‌లు లేక చాలా కంపెనీలు పోవడంతోనే మనం నష్టపోవడం గూడా జరుగుతుంది. ఇన్వెస్ట్‌మెంట్ కాన్సెప్ట్‌లో పెట్టి నష్టపోయినటు సందర్భాలున్నాయి. పోనీ ప్రొడక్ట్ బేస్‌లో వెళ్లి చేద్దాం అక్కడ నష్టం ఉండదు అంటే, అక్కడ నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటన్నిటి గురించి మనం నేర్చుకొని మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే సీనియర్ అందరికి సర్విస్ ఇవ్వలేడు. సీనియర్ వదిలేసిండంటే మనం వదిలేస్తాం. ఇక సీనియర్ రానప్పుడు మనం ఏం చేస్తామని. ప్లస్ ఇంకొక విషయం ఏందంటే ప్రతి ప్రొడక్ట్ గురించి ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ కాన్సెప్ట్‌లే ఉన్నాయి. మనం హెల్త్ గురించి కంప్లీట్‌గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి, వాళ్ళకి ప్రొడక్ట్ ఇచ్చి, వాళ్ళకి రిజల్ట్ వచ్చినాక వాళ్ళు బిజినెస్ చేస్తే గదా! ఇక్కడ డూప్లికేషన్ జరిగేది. చాలా ప్రొడక్ట్ బేస్‌లో చాలా మంది ఆగిపోవడానికి ప్లాన్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం రాదు. ప్రొడక్ట్‌ల గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం రాదు. సొంతగా చెప్పరు. సీనియర్ రాకపోతే వదిలేస్తారు. కంపెనీ ఒక్కొక్కసారి సరైన సమయంలో ప్రొడక్ట్ సర్వీస్ చేయకపోతే వదిలేస్తారు. ఫ్రాంచైజ్ లేకపోతే వదిలేస్తారు. ఎన్నో కారణాలున్నాయి డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్‌లో ఫెయిల్యూర్‌కు. బట్ ఇక్కడ ఎలాంటి ప్రొడక్ట్స్ లేవు. కేవలం మెంబర్స్ ద్వారానే గనక 20 మెంబర్స్ చేసి నెక్స్ట్ మంత్ ఆ 20 కాస్ట్ చేస్తే 400 అవుతుంది. 400 కాస్త 20 మెంబర్స్ చేస్తే 8000 మెంబర్స్ అవుతారు. అంటే జస్ట్ 3 లెవెల్స్‌లోనే లేదా 3 మంత్స్‌లోనే రూ. 1,26,300 సంపాదించేటువంటి అవకాశం ఉంది. 3 నెలల్లోనే లక్షాధికారైతే ఇక దాని తర్వాత కంప్లీట్ డూప్లికేషన్ జరుగుతుంటే ఎంత ఇన్‌కమ్ వస్తదో ఒక్కసారి ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. యాస్ ఎ బిజినెస్ మ్యాన్‌గా ఆలోచించగలిగితే ఈ బిజినెస్ అర్థమవుతుంది. కస్టమర్‌గా ఆలోచిస్తే మాత్రం ఎవరు ముందుకు రారు. కస్టమర్‌కి ఎప్పుడు కూడా తక్కువకే ఉండాలనిపిస్తుంది. కస్టమర్ నేను ఏం చేయను నాకు డబ్బు రావాలని ఉంటుంది. కస్టమర్ నేను ఎంత పెట్టాలో చెప్పు నాకు ఎంతొస్తదని ఆలోచిస్తాడు. బట్ మనం వి ఆర్ ఆల్ బిజినెస్ మ్యాన్. బిజినెస్ మ్యాన్ ఆలోచన ఎప్పుడు కూడా ఆహ్,
బిజినెస్ చేయడానికి మనం ఉపయోగించాలి. ఎందుకంటే ఇది వర్కింగ్ కాన్సెప్ట్. ఏదో కూర్చొని తిందాం అనుకుంటే ఇందులో ఏం రాదు. అలాంటి ఐడియాస్ ఉన్న వాళ్ళు దయచేసి రాకండి. ఎందుకంటే రూ. 7,000 కూడా చిన్న అమౌంట్ కాదు గదా! ఒకవేళ చూద్దాం, ప్రయత్నం చేద్దాం, ఎన్నో ప్రయత్నాలు చేసామనుకుంటే రావచ్చు. బట్ మినిమమ్ 3 మెంబర్స్ అండి. మినిమమ్ ముగ్గురు ద్వారా గూడా మనం బిజినెస్ తీసుకెళ్ళొచ్చు. ఎందుకంటే 3 లెగ్స్ ఉన్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ 3 మెంబర్స్‌తో చేశాము. $45 వస్తాయి. ఆ 3 చేస్తే 3 త్రీస్ ఆర్ 9 $135 వస్తది. చూడండి ఒకసారి ఒక 10 లెవెల్స్ వరకి ఒక 10 మంత్స్‌లోనే ఎంత తీసుకునేటువంటి అవకాశం ఉంది? 1,32,85,800 అంటే అక్కడ డాలర్స్‌లో ఇచ్చాడు. నేను ఐఎన్ఆర్‌లో చెప్తున్నాను. 1,32,85,800 ఐఎన్ఆర్‌లో తీసుకోవచ్చు అంటే మిలియనీర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మనకున్నటువంటి డ్రీమ్స్ అండ్ డిజైర్స్ కావచ్చు, లేదా అప్పులు కావచ్చు, లేకపోతే ఒక మంచి కారు కొనుక్కోవడం కావచ్చు, లేదా మంచి ఇల్లు కొనుక్కోవడం కావచ్చు, మంచి బ్యాంక్ బ్యాలెన్స్ చేసుకోవడం కావచ్చు. ప్రతీది గూడా జస్ట్ ముగ్గురు ద్వారా స్టార్ట్ చేసినా అవుతుంది. కాకపోతే ఈ 10 లెవెల్స్ వరకు వాళ్ళకి మనం సర్వీస్ ఇస్తుండాలి. ఇక సర్వీస్ విషయంలో అంటారా? జస్ట్ జూమ్‌కి అటెండ్ చేపిస్తే చాలు. జూమ్‌కి అటెండ్ చేపిస్తే సబ్జెక్ట్ అర్థమై బిజినెస్‌లోకొచ్చాక ఒక 10, 20 మెంబర్స్ కాగానే వాళ్ళకు కంపెనీ ట్రైనింగ్ ఇస్తుంది. ఎలా చేయాలి? ఏం చేయాలి? ఎలా వస్తుందనేటువంటిది కంపెనీ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ గ్రాస్ అమౌంట్‌తో పాటు నెక్స్ట్ ఇంకేమున్నాయి అక్కడ? సాలరీ గూడా వస్తుంది. ఆటో పూల్ ఇన్‌కమ్ ఎక్స్‌ట్రా ఉంది. సో, ఎన్నో రకాల ఇన్‌కమ్ ఉంది గనుక జస్ట్ ఒక 3-5 క్రోర్స్ రూపీస్ అనేటువంటిది ఈ యొక్క 3 లెవెల్స్ ద్వారా కూడా సంపాదించే అవకాశం ఉంది. అదే విధంగా మీరు ఇంకా బాగా చేయగలిగి 4 మ్యాట్రిక్స్ ద్వారా చేసినట్లయితే ఒక్కసారి చూడండి 10 లెవెల్స్‌లో 4 మెంబర్స్ ఇంటూ $15 అంటే $60 వస్తుంది. ఆ 16 గనక 16 ఇంటూ 15 అంటే $240 వస్తుంది. ఈ విధంగా గ్రాస్ అమౌంట్ చూడండి 2 క్రోర్స్ చేంజ్ ఉంది. సాలరీ కూడా దాదాపు 2 క్రోర్స్ వరకొస్తుంది. ఆటో పోల్ ఇన్‌కమ్ వస్తుంది. అంటే దాదాపు ఒక 5-10 క్రోర్స్ మధ్యల సంపాదించే అవకాశం ఉంది 4 మెంబర్స్ ద్వారా గూడా. లేదు 5 మ్యాట్రిక్స్ ద్వారా చేస్తే మాత్రం ఇంకా ఈజీగా 5 ఫైవ్స్ ఆర్ 25, 25 ఫైవ్స్ ఆర్ 125 అంటే థర్డ్ లెవెల్‌కి రాగానే మనకు సాలరీ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే 100 మెంబర్స్ కదా! 100 మెంబర్స్ కంప్లీట్ కాగానే $25 ఇంటూ 12 వీక్స్ ఇస్తుంది. నెక్స్ట్ 625 కాగానే $50కి ఎలిజిబుల్ అవుతాం. ఇక 3125 అంటే దాదాపు 120 $150కెళ్ళిపోతాం. కనుక ఇక్కడ ఇన్‌కమ్ తొందరగా తీసుకునేటువంటి అవకాశం ఉంది. అదే విధంగా గ్రాస్ అమౌంటే చూడండి దాదాపు 7 క్రోర్స్ చేంజ్ ఉంది. సాలరీ గూడా 2 క్రోర్స్ చేంజ్ ఉంది. ఆటో పూల్ ఇన్‌కమ్ దాదాపు క్రోర్స్‌లోనే ఉంటుంది గనక ఒక 10 క్రోర్స్ పైన సంపాదించే అవకాశం 5 మ్యాట్రిక్స్ ద్వారా ఉంది. అయితే మాక్సిమం అందరూ గూడా ప్రయత్నం చేస్తున్నది 20 మెంబర్స్ ద్వారానే. ఎందుకనంటే ఈ 20 మెంబర్స్‌లో అందరూ చేయరు. చేస్తే అద్భుతాలు జరుగుతాయి. బట్ అందరూ చేయకపోవచ్చు. ఎందుకంటే మనందరికి కూడా తెలుసు బిజినెస్ అనేటువంటిది అందరి వల్ల కాదు. బిజినెస్ అందరి వల్ల కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. బిజినెస్ ఎవరి వల్ల అవుతుందంటే ఓన్లీ డ్రీమర్స్ వల్ల అవుతుంది. ఎవరికైతే డ్రీమ్స్ ఉన్నాయో, ఎవరికైతే కోరికలున్నాయో, ఆ కోరికలు బలమైన కోరికలు, బర్నింగ్ డిజైర్స్ ఉన్న వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. ఏదో నాకు డబ్బొస్తే బావుంటుంది. ఓ 5,000 వచ్చినా చాలు, 10,000 వచ్చినా చాలు అనుకునే వాళ్ళతోని కాదు బిజినెస్. మనం ఎప్పుడు థింక్ బిగ్ అన్నట్టుగా పెద్ద లక్ష్యాన్ని పెట్టుకోవాలి. కోట్ల రూపాల్లో పెట్టుకుంటేనే అవి కోట్ల రూపాయలు రావచ్చు లేదా లక్షల్లోకొస్తది. మీరు 1000, 10,000, 20,000, 50,000 పెట్టుకున్నారనుకోండి అది అంతకంటే తక్కువలో వస్తది. ఎందుకంటే మనం అనుకున్నది అనుకున్నట్టు జరగదు కదా మార్కెట్‌లో. మనం 20 మందిని చేస్తే 20 మంది చేస్తారా? చెయ్యరు. బట్ 20 మందిని చేస్తే దాంట్లో ఒక ఐదుగురు లేదా ఒక 10 మంది సక్సెస్ అయినా గూడా మన ఇన్‌కమ్ అన్నటువంటిది, వాళ్ళ ఇన్‌కమ్ అన్నటువంటిది అద్భుతంగా తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో, మిలీనియర్ వాల్ట్ ద్వారా 100% మీరు సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి. $15 రిజిస్ట్రేషన్, $60 అన్లాక్ టోటల్ $75 ఇది వన్ టైమ్ మాత్రమే. నెక్స్ట్ మనము జాయినింగ్ చేస్తూ ఉంటే వచ్చే ఇన్‌కమ్‌తోని మనం అన్లాక్ చేయొచ్చు. బట్ $75 అంటే నియర్లీ ఐఎన్ఆర్‌లో రూ. 7,000 అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అదే విధంగా క్రియేటివ్ మిలియనియర్స్ టీమ్ అంటే నా టీమ్‌కి నేను పెట్టినటువంటిది ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 28 లోపు ఎవరైతే డైరెక్ట్ 20 చేస్తారో వాళ్ళకు మార్చ్ 10 గోవా ట్రిప్ ఉంది. లేదు ట్రిప్ వద్దనుకుంటే సామ్‌సంగ్ ట్యాబ్ ఇవ్వడం జరుగుతుంది. సామ్‌సంగ్ ట్యాబ్ అన్న గిఫ్ట్‌గా తీసుకోవచ్చు. లేదా గోవా ట్రిప్‌కైనా రావచ్చు. కనుక ప్రతి ఒక్కరు ఒక ప్రయత్నం చేయండి. దీంట్లో మనం నష్టపోయే ఛాన్స్ ఎక్కడా లేదు. ఒక ప్రయత్నం చేస్తే దాంట్లో ప్రో 2 వచ్చిన తర్వాత డైరెక్ట్ ప్రొక్టర్ తీసుకోవచ్చు. లేదా మనం బిజినెస్ చేసుకుంటూ వెళ్తే ఇన్‌కమ్ సంపాదించే అవకాశం ఉంది. మై డియర్ ఫ్రెండ్స్ మనం నెట్వర్క్ మార్కెటింగ్ చేసినా, డైరెక్ట్ సెల్లింగ్ చేసినా, రియల్ ఎస్టేట్ చేసినా, ఉద్యోగం చేసినా, ఏం చేసినా ఎక్కడికొచ్చి ఆగుతామండి?
డబ్బు సంపాదించే దగ్గరికి వచ్చి ఆగుతాం. డబ్బు సంపాదనకి ఆగుతాం. సో, ఇక్కడ మిలియనియర్ వాల్ట్ అనేది మన అదృష్టం కొద్దీ మన నెట్వర్క్ ఎక్స్‌పీరియన్స్, డైరెక్ట్ సెల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ మనకుంది గనక, మనం నెట్వర్క్ ఫార్మ్ చేయగలిగితే, ఇక్కడ ప్రతి ఒక్కరు ఇన్‌కమ్ సంపాదించే అవకాశం, డైరెక్ట్ ఇన్‌కమ్ సంపాదించే అవకాశం ఉంది. అది కూడా అకౌంట్ టు అకౌంటే. పర్సన్ టు పర్సనే వస్తది తప్ప, కంపెనీకి వెళ్లి, వాళ్ళు మళ్ళా అందులో టీడీఎస్ కట్ చేసుకొని, సర్వీస్ చార్జ్‌లు కట్ చేసుకొని, ఇలాంటి ఇక్కడ జంజాటం లేదు. డైరెక్ట్ అకౌంట్‌లోకి డాలర్స్ వస్తున్నాయి గనక, మనం డైరెక్ట్ విత్‌డ్రాల్ పెట్టుకోవచ్చు. దాంతోనే జాయినింగ్ చేయొచ్చు. ఒక్కసారి ఆలోచించండి ఎవరికైనా ఆహ్, ఎందుకంటే ఈ ప్లాన్ ఒక్కసారి అర్థం కాదు. అర్థమైతే మీ అంత అదృష్టవంతులు మరొకరు లేరు. అర్థమైన తర్వాత డిసిషన్ అనేటువంటిది మీకు అర్థమై బాగుంది అంటే వెంటనే డిసిషన్ తీసుకోండి దయచేసి. ఎందుకంటే సక్సెస్ ఎవరవుతారు అంటే ప్లాన్ నచ్చిన తర్వాత వెంటనే డిసిషన్ తీసుకున్న వాళ్ళు సక్సెస్ అవుతారు. ప్లాన్ నచ్చినా గూడా చూద్దాం, రేపు జూద్దాం, ఎలక్షన్ అయిపోయినంక చూద్దాం, 2 రోజుల తర్వాత, 15 రోజుల తర్వాత అంటే ఏమవుద్దనంటే నేను చెప్పిన సబ్జెక్ట్ 2 రోజులే మైండ్‌లో ఉంటది. ఎవరికైనా గూడా. 2 రోజులే మైండ్‌లో ఉంటది. ఆ తర్వాత మన అప్పులన్నీ వచ్చి పైన పడతాయి. దాంతో ఇది లోపలికి పోతది. తర్వాత వెళ్లి మీరు అడిగితే, "చూద్దామన్నా, చూద్దాం, చూద్దాం బానే ఉంది, బానే ఉంది చూద్దాం" అంటారు. చూస్తే ఏం రాదు, తెలుసుకుంటే ఏం రాదు. కేవలం చేస్తే మాత్రమే డబ్బులొస్తాయి. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు తెలుసుకున్నంత మాత్రాన డబ్బు రాదు. మీరు చూసినంత మాత్రాన డబ్బు రాదు. మీరు చేస్తే మాత్రమే డబ్బులొస్తాయి. కనుక ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని, నిజంగా మీకు డబ్బు సంపాదించిన ఆలోచన ఉంటే మాత్రం అన్లాక్ యువర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇన్ 2026 అండి. అదే విధంగా హిందీ జూమ్ జరుగుతుంటుంది మనకు 8:00 హిందీ అర్థమైన వాళ్ళకు రితేష్ పటేల్ గారు దీన్ని స్టార్ట్ చేసినటువంటి రితేష్ పటేల్ గారు గాని, రియా మేడం గాని హిందీలో ఉంది. హిందీలో మరొక్కసారి వినండి. తెలుగులో రెగ్యులర్‌గా నేను జూమ్ కంటిన్యూషన్ చేస్తాను. సో, రేపు జూమ్ ఉండదు. ఎందుకంటే రేపు ఎలక్షన్స్ కనుక నేను ఓటు వేయడానికి వెళ్తున్నాను. సో, ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని అర్థం చేసుకొని, ఈ 2026లో మిలియనర్స్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రితేష్ పటేల్ గారికి, శుక్లా గారికి, ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చూడండి 9-9:35 జస్ట్ ఒక హాఫ్ అన్ అవరే. కనుక మీరు జూమ్‌కి ఇన్వైట్ చేసేటప్పుడు కూడా ఒకటే చెప్పండి. అయితే ఈ ప్లాను ఇదంతా ఇవేం చెప్పొద్దండి. జూమ్‌కి ఎందుకొస్తలేరు అంటే మొత్తం ఫోన్‌లోనే మొత్తం చెప్పేస్తున్నారు చాలామంది. ఇక మొత్తం వినంక ఇంకేమొస్తాడు? అసలే మన జనం బాగా బిజీ. కనుక ఏం చెప్పాలంటే, ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ వచ్చింది. డబ్బులు సంపాదించాలి అనేవారికి. అదేంటిది? కంపెనీ పేరు గూడా చెప్పొద్దు. మీరొక్కసారి హాఫ్ అన్ అవర్ కేటాయించి వినండి. నచ్చితే తీసుకోండి. నచ్చకపోతే వదిలేయండి. ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్, నేను జెప్తే బిజినెస్‌లో జాయిన్ అయితారని నేననను. నేను చెప్తే బిజినెస్ ప్లాన్ అర్థమైతది అంతే. జాయిన్ అవ్వడం కాకపోవడం అనేది వాళ్ళ మైండ్‌లో పని. వాళ్ళ పని. మన పని గాదు. ఈ నెట్‌వర్కర్లు చాలామంది డిసప్పాయింట్ ఎక్కడవుతుంటారంటే, "అబ్బా! అన్నా నేను జెప్పినంక కూడా జాయిన్ గాలే." అరె! నువ్వు జెప్తే జాయిన్ గావాలని రూల్ ఉందా? కనుక జాయినింగ్ అనేది వాళ్ళకి సంబంధించింది. మనకు సంబంధించింది కాదు. నాకు నచ్చింది మీకు నచ్చకపోవచ్చు. మీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు. అందరికి ఒకటే నచ్చాలనే రూల్ ఏం లేదు. కనుక జస్ట్ ఇన్వైట్ చేయండి. హాఫ్ అన్ అవర్ వినిపించి తెల్లారి ఫాలో అప్ జేసి, "అన్న ఎట్లా ఉంది? ఏం డౌట్స్ ఉన్నాయి?" అని ఆ డౌట్స్ క్లియర్ చేస్తే ప్రతి ఒక్కరు ఇందులోకి వస్తారు. రూ. 7,000 అన్నటువంటి దాంతోని మీరు బయట మార్కెట్‌లో ఏదన్నా సంపాదించి అంటే లక్షల కోట్లు సంపాదించేటువంటి అవకాశం ఉంటే అక్కడే చేయండి. ఇది చేయాలని రూల్ ఏం లేదు. కనుక మై డియర్ ఫ్రెండ్స్ రూ. 7,000 తోని మనం ఏమి చేయలేము. బట్ ఇక్కడ మిలియనియర్ వాల్ట్ చేయొచ్చు. ఆలోచించి ధైర్యంగా స్టెప్ ఏసే ప్రయత్నం చేయండి. ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు. అమ్మో! పోతాయేమో, ఉంటాయేమో, చేయగలుగుతానా? లేదా? అనే అనుమానాలతో చేస్తే మాత్రం బిజినెస్ ముందుకెళ్ళదు. కనుక నమ్మకంతో చేయండి. ధైర్యం చేయండి. నమ్మకం, ధైర్యం ఉన్న దగ్గర ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఆత్మవిశ్వాసం ఉన్న దగ్గర డబ్బొస్తుంది. సో, థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. ఇంతసేపు ఓపికగున్న మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. సో, థాంక్ యూ వెరీ మచ్. ఎల్లుండి మళ్ళీ రేపుండదు. ఎల్లుండి మళ్ళీ 9:00 సేమ్ లింక్ ఉంటుంది. నేను లింక్ పంపినా, పంపకపోయినా ఇదే లింక్ మీరందరికి పంపించి తెలుగు జూమ్ అటెండ్ చేయించండి. ఇదే లింకు హిందీ గూడా. సో, థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్ ఫ్రెండ్స్.